ఐజయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అంటే గ్యారంటీ, నీకు రావాల్సింది ఎవరు భరించాడంట? ఆయన భరించెను. తర్వాత మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితే. ఆయన ఎలా చూసారంట? బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను అతను ఎంచామంట. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే నీకు కర్మ రావాలా, కానీ నీకు సమాధానం రావడానికి ఆయనకి ఏమనుభవించాడంట? శిక్ష ఆయన మీదకి, సమాధానమేమో నీకు. ఇప్పుడు చెప్పండి, కర్మ అయినప్పటికీ కొంతమందికి జరుగుతూ ఉంటుంది కర్మ. యాక్చువల్గా ఈ వాక్య ప్రకారం జరగాల, జరగకూడదా? ఎందుకంటే అక్కడ ఒక పదం వాడాడు, నిశ్చయముగా, గ్యారంటీగా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడంట. మనల్ని, మన కోసము ఆయన బలి అయిపోయాడంట. అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనము నీతిమంతులు అవ్వాలనే ఉద్దేశము యేసు ద్వారా సఫలమవుతుందంట. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా. అనేకులను ఏం చేశాడంట? దోషులను ఎలా చేశాడంట? అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సింది అనుభవిస్తున్నారా? శాపగ్రస్తులమైన మనకు ఏమిచ్చాడంట? అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంట. లుక్ ఎట్ ద కర్స్ హి హస్ గివెన్ us a blessing. సో ఇక్కడ మనము చూసుకుంటే గనక కర్మ అనేది లేదు. అయినప్పటికీ కొంచెం రుచి అయితే చూస్తూ ఉంటాం. we see some things in our life. అంత సీరియస్గా చూడదు, కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే చూస్తాం. ఎందుకంటే శరీరము పాపం విచ్చలవిడిగా చేస్తుందని దేవుడు కొంత శిక్ష అలో చేస్తాడు. సామెతలు 1:20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానం ఏం చేస్తుందంట? నాకు తెలిసి ఈ వాక్యం విన్న తర్వాత అనేకులు ఒక ప్లాట్ఫామ్ కొరకు, ఒక గ్రూప్ కొరకు చూడరు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్వార్థ ప్రకటిస్తారు. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారెలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేది. సో గాడ్ ఈస్ ఆల్వేస్ క్రైయింగ్ అబౌట్ రిపెంటెన్స్. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి ఒక వాక్యం ప్రకటించాడు. ఏమన్నాడు అందరినీ? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందు, దేవుని రాజ్యము సమీపముగా ఉంది. అది అతను చేసిన సువార్త. ఆ తర్వాత శిష్యులు కూడా, ఇదిగో దేవుని రాజ్యం వచ్చేసింది, మీ మధ్య పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు, ఇప్పుడు మనలో ఉంటాడు. హీస్ గోయింగ్ టు లివ్ ఇన్ యూ. పశ్చాత్తాపడండి. ఎవరైతే యేసు నామమును అంగీకరించి పశ్చాత్తాపడతారో వారిలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ ద గాస్పల్ ఈస్ టెల్లింగ్. ప్రతి ఒక్కరు ఇదే సువార్త చెప్తా ఉంటారు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదను. సో నువ్వు యేసుని అంగీకరిస్తే నీకు ఎవరిని ఇస్తాడు? పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇఫ్ యు యాక్సెప్ట్ జీసస్ యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇది పాత నిబంధనలో చూస్తున్నామా? మనము కొత్త నిబంధనలో చూస్తున్నామా? వి ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. హి ఈస్ టెల్లింగ్ గాడ్, రిపెంట్, టర్న్ టు మీ, నా వైపు తిరగండి అని అనేకులకు చెప్తా ఉంటాడు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టపోయి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యాక్సిడెంట్స్ దే డోంట్ హ్యాపెన్ ఇన్ 24 hours ఆర్ సడన్లీ. యాక్సిడెంట్లు సడన్గా జరగవు. ఏదన్నా ఒకటి పోవడమో, ఇది సడన్గా పోవడమో. యాక్సిడెంట్స్ ఆర్ డివైన్ జడ్జ్మెంట్స్ ఆఫ్టర్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ అట్లీస్ట్ 1, 2 or 3 decades. సడన్గా ఇలా జరిగిపోయింది. సడన్గా ఏం జరగదు. అది దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఆ సడన్గా ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఇట్ డింట్ హ్యాపెన్ సడన్లీ. యాక్సిడెంట్స్ ఆర్ డివైన్ జడ్జ్మెంట్స్ ఆఫ్టర్ బీయింగ్ పేషెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్. చాలా మందికి చేసిన దానికి వెంటనే రాదు, అందుకనే ఇంకా వెర్రవేగి చేస్తూ ఉంటారు. సడన్గా 10-20 సంవత్సరాల తర్వాత జరుగుతాయి ఇలాంటి కార్యాలు. ఓకే, దట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అంటే ఏంటి? నువ్వు చేసుకున్నది నీ మీదకి
వచ్చేసింది. ఎప్పుడు? పశ్చాత్తాపడిన వాళ్ళకి కర్మ అనుభవిస్తారు. పశ్చాత్తాపడిన వాళ్ళు ఆ కర్మ అనుభవింపకపోగా, ఆ శాపాన్ని అనుభవింపకపోగా ఆశీర్వాదము పొందుకుంటారు. ఒక్కొక్కసారి నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అనుకో, దేవుడు బెత్తం తీస్తాడు. ఇఫ్ యు ఆర్ రిపీటింగ్ సిన్, గాడ్ విల్ చస్టైజ్ యు. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది, కీర్తనలో ఉంది. హీ విల్ చస్టైజ్ యు. యెహోవా వలన గద్దింపు పొందిన వారు ధన్యులు. మనము ఆయన నీతిలో, పరిశుద్ధతలో పాల్గొవాలని ఆయన మనల్ని శిక్షిస్తాడంట. ఆయన శిక్షను మనము తృణీకరించకుండా అనుభవించినట్లయితే మనము దర్బీజులము కాదు, ఎవరమంట? కుమారులమంట. సో ఇఫ్ యూ కీప్ రిపీటింగ్ ద మిస్టేక్, గాడ్ విల్ చస్టైజ్ యు. సో ఒకవేళ నువ్వు సీరియస్గా రిపెంట్ అయ్యావనుకోండి, కర్మ అనుభవిస్తావా? అనుభవించవు. ఒక్కొక్కసారి నువ్వు ఫోకస్ చేస్తే అవన్నీ కూడా దేని మీద నువ్వు ఫోకస్ చేస్తూ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. చూద్దాం. అప్పుడు అన్నాడు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా తప్పించును. దావీదు అంటాడు, నా రోగములన్నిటి నుండి, నా బాధలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు. ఇంకొకడు ఎలాగేస్తాడు, నాకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించాడంట. యోబుకి తన భయపడ్డ తన మీద ఎందుకు వచ్చింది? గర్వం. గర్వం అంటే ఏంటి? నీ మీద నువ్వే ఆధారపడ్డావు. ఇక్కడో యోబుకి ఒకటి ఉంది, దేవుడి విషయంలో తప్పు చేస్తున్నాడు. ప్రైడ్ పీపుల్ డోంట్ డిపెండ్ ఆన్ గాడ్, దే థింక్ దే ఆర్ అబౌవ్ గాడ్. సో ప్రైడ్ ఈజ్ వేర్, గర్వముగా ప్రవర్తించే వాళ్ళకి వాళ్ళ భయాలు వాళ్ళ మీదకి వస్తాయి. వినయముగా ఉన్న వాళ్ళు భయపడిన వాళ్ళ భయాలేమి వారి మీదకి రావు. ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ ప్రేయర్ఫుల్ మ్యాన్, నో ఫియర్ విల్ కమ్ అపాన్ యూ. దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. యు సీ దట్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్, ఎ హంబుల్ మ్యాన్, నో ఫియర్ విల్ కమ్ అపాన్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైడ్, మేబీ సమ్ ఆఫ్ యువర్ ఫియర్స్ మే కమ్ ఆన్ యూ. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేశాను. గాడ్ ఈజ్ నాట్ కేరింగ్. చేసుకున్న వాడికి ఇక్కడ చేసుకున్నంత, అక్కడేమో నిశ్చయముగా భరించాడు. నాకు కలిగిన రోగములన్నిటిని, నేను చేసిన పాపములన్నిటినీ ఒక రకంగా చూస్తే ఇక్కడ కర్మ ఉన్నట్టు అంటే కనపడుతుంది ప్రాబ్లం, కానీ ఈ మీదకి రాదా. యూ విల్ ఓవర్టేకెన్. నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడండి. అంటే ఒక రకంగా చూస్తే ఇక్కడ కర్మ అనేది వ్యాలిడా ఇన్వాలిడా? టోటల్లీ. భయము ఫర్ హంబుల్ పీపుల్, ఫర్ ప్రేయర్ఫుల్ పీపుల్, నో ఫియర్ విల్ కమ్ అపాన్ యూ. యూ విల్ ఓవర్కమ్ దెమ్. సామెతలు 27. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. కర్మ అంతే. నువ్వు పశ్చాత్తాపం లేని వాళ్ళకి కర్మ. అది కూడా ఎప్పుడు వస్తుంది కర్మ? చాలా సంవత్సరాలు దేవుడు నీకు పశ్చాత్తాపడని ఒక 10, 20, 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత వస్తుందండి ఈ కర్మ. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ వారికి నేను కనబడకుందును. ఎప్పుడు 10, 20, 30 ఏళ్ళ తర్వాత అంత వార్నింగ్స్ అన్ని పక్కన పెట్టేసిన తర్వాత, కొంపలు అంటుకున్న తర్వాత నాయనా అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఎవరు మీ నాయన? దెన్ ద లార్డ్ సేస్, యు పుట్ డౌన్ మై పేషెన్స్. నీ తలుపు దగ్గర నేను ఇలా తడుతూ ఉన్నాను. యు క్రై టు మీ. వారికి కర్మ. ఈ రోజు ఇక్కడ కూర్చుని వింటున్న ఈ వాక్యం విన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కర్మ సంభవించదు. యు ఆర్ అవుట్ ఆఫ్ కర్మ. యు లవ్ గాడ్, యు ఆర్ హియరింగ్ గాడ్స్ వర్డ్, యు లవ్ జీసస్, యు ఆర్ ఆన్ ద వే, ద మోస్ట్ హై ప్లేస్. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకెదరు కానీ వారికి నేను, అంటే కర్మ అనుభవించి తీరాల్సిందే. రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనండి. సో గాడ్ కీప్స్ వార్నింగ్. మూర్ఖుడంట శిక్ష వెంటనే రాకుండా చూసి విర్రవిగిపోతాడు, తప్పు రిపీట్ చేస్తూ ఉంటాడు. ప్రసంగిలో ఉంటుంది, సామెతలు 1:28. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని నేను వారికి కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. ఎందుకు? ఈ 10, 20, 30 సంవత్సరాల నుంచి నేను చెప్తున్న జ్ఞానం వారికి ఏమైందంట? అసహ్యమైందంట. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయినా. ఇప్పుడు అర్థమైందా ఎవరికి వస్తుందో కర్మ? ఇలాంటి వాళ్ళు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టము లేకపోయాను, వారు అనుభవిస్తారు. అటువంటి వారికి కర్మ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. కర్మ ఈజ్ నాట్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్. నా ఆలోచన విన్నలోకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం. అందరూ కాబట్టి అనండి. అంటే ఇంతకాలము దీర్ఘకాలము వేచి ఉంటే తృణీకరించావు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము. సామెతలు 1:31 ప్రకారం మీకు కర్మ అనేది లేదు. మీరు ఆయన వాక్యం భయభక్తులు కలిగి ఉండి యు ఆర్ హియరింగ్ నౌ. సో కర్మ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ యూ. కర్మకి నీ మీద రైట్ లేదనండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. ఎవరు జ్ఞానము తిరస్కరించి ఒక 10, 20, 30 సంవత్సరాలు తిరస్కరించిన వారు, వారికి వస్తుంది కర్మ. బుద్ధిహీనులు
క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. నా ఉపదేశం అంగీకరించే వాడికి కర్మ జరగదు, వాడు సురక్షితంగా ఉంటాడు. వారి పాపాలు వాడి తప్పులు వారి మీదకి రావు. యేసే మీద పడిపోయి నువ్వు ఆశీర్వాదంలో ఉంటావు. నా ఉపదేశం అంగీకరించే వాడు సురక్షితముగా నివసించువాను. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. కీడు వచ్చినన్న భయము లేక ఎలా ఉంటాడంట? నిశ్చయముగా భరించాడంట. సంబడి ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ జనరేషనల్ కర్సెస్ టుడే. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఒకవేళ పితరుల శాపాలు నీ శరీరంలో ఉన్నాయా, ఈ రోజు ఆ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చినదును గాక. గట్టుతనాన్ని విరగొట్టబోతున్నారు అనేక మంది, డివోర్స్ని విరగొట్టబోతున్నారు. అడల్టరీ ఇస్ అ స్పిరిట్. నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా. నువ్వు అనుకోవచ్చు వాడు చూస్తున్నాడు అనమాట, చేసాడు రావట్లేదేంటి, ఎందుకు రాదు వాడు పశ్చాత్తాపడిపోయాడు, అది వాడి మీదకి రాదు. అందుకని చాలా మందికి దేవుడు అంటే కోపం. వీడి మీద కర్మ రావట్లేదేంటి, వీడు ఇన్ని చేసినా జరగట్లేదేంటి, నీకేం తెలుసు? మధ్యలో వాడు పశ్చాత్తాపడిపోయి మారు మనసు పొందాడు. వాడి మీద కీడు రాగా వాడు కొత్త స్థాయికి వెళ్ళి బ్లెస్ అయిపోతున్నాడు. దయచేసి నువ్వన్నా మారు. ఒక్కొక్కసారి దేవుని యొక్క మంచితనాన్ని చూసి మారాలా. చాలామంది శత్రువుని శిక్షించకపోవడం వల్ల దేవుని మీద కోపం వస్తుంది. దేవుడు వాళ్ళని శిక్షణ ఎలాగైనా సరే వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళని కాపాడదామని చూస్తే ఇతను పారిపోతాడు. అనుభవించాల్సిందే. వాళ్ళకి ఏం కావాలా? కర్మ రావాల్సిందే. చచ్చన్నా పోతా కానీ కర్మ రావాల్సిందే. నన్ను వేసేయండి నీటిలో. దేవుడు సావనివ్వకుండా నరకంలో స్పెషల్ నరకం చూపించాడు క్యాండిడేట్. అప్పుడు ప్రార్థన చేసి ఇంకొచ్చాడు. సమ్ టైమ్స్ వీ డోంట్ లైక్ గాడ్ బీయింగ్ గుడ్. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక సహోదరుడు వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు, వేషాలు అన్నీ చేసుకొని వచ్చేసాడు. తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని మళ్ళీ ఇచ్చేటప్పటికి పెద్దోడు సురసురలు ఆడిపోయింది. నాకు ఎప్పుడూ ఇవ్వలేదు, నాకెప్పుడు అది చేయలేదు, నాకెప్పుడు ఇచ్చేయలేదు. వీడికి ఎప్పుడు ఇచ్చేయలేదు? రోజు నువ్వు తినేది అదే కదరా. గాడ్ డజంట్ వాంట్ టు బ్రింగ్ వాట్ యు సో టు రీప్. He has taken that. He wants to set you free and give you a new glorious life. సంతోషించాలా. నా తండ్రి ఎంత మంచోడా, తమ్ముడు ఇన్ని చేసినా క్షమించాడా, నా తండ్రి ఎంత మంచోడా, నాకు ఇలా తండ్రిని ఇచ్చినందుకు వందనాలయ్యా. షుడ్ బి హ్యాపీ. ఒక అతను అందరినీ పిలిచాడు పనికి. ఫస్ట్ వెళ్ళి కొంతమందిని పిలిచాడు, పని చేయండి. సెకండ్, థర్డ్, లాస్ట్ అందరికీ ఒకే జీతం వేస్తున్నాడు. ఫస్ట్ వాడికి కోపం వచ్చింది. నువ్వు ఒప్పుకుందేంటి? పొద్దున సాయంకాలం పని చేస్తే ఒక దేనారము, నీకు అందరికి ఒప్పుకున్నదే ఇచ్చా కదా. వాడు లాస్ట్లో వచ్చాడు, కానీ వాడు ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాడా లేదా? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉంటున్నాడు, సాయంకాలం గంట పని చేశాడు, వాడికి అదే ఇచ్చా. అతనికి న్యాయం అనిపించింది. అప్పుడు నువ్వు ఎంత మంచోడు అయ్యా, నేను మళ్ళీ నీ దగ్గరే పని చేస్తాను, నువ్వు ఎంత మంచోడు, నేను నేర్చుకున్నాను, రేపు పొద్దున్న నేను ఓనర్ అయినప్పుడు నేను నీలాగే చేస్తా అని అతన్ని ఆశీర్వదించి పోలే, ఇబ్బంది పడి కుళ్ళుకున్నారు. యు సీ మెనీ ఆఫ్ us we don't like when others are blessed. చాలా మంది ఎందుకు బ్లెస్ అవ్వరంటే అవతల వాళ్ళు బ్లెస్ అయితే జలసీ, పగ. ఈ వ్యక్తిని ఇలా చేశాడా దేవుడు, ఇదే మంచి దేవుడు నాకు ఉన్నాడు, ఐఎమ్ వర్షిపింగ్ ద సేమ్ గాడ్. షుడ్ బి హ్యాపీ ఫర్ ద అదర్స్ బ్లెస్సింగ్. జలసీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఫర్ సంబడీస్ బ్లెస్సింగ్. ఇది అంత ఈజీ కాదు పోవడం, కానీ అసూయపడకుండా ఉండడం అనేది అసంభవం. మే గాడ్, కానీ దేవుడు ఆ కృపను మీకు ఇచ్చును గాక, మనందరికి ఇచ్చును గాక. బికాస్ యూ డోంట్ నో దిస్ జలసీ ఈస్ హారబుల్. దాని ద్వారా చాలా మంది చాలా పోగొట్టుకుంటారు. వెంజన్స్, రాబ్స్, యాక్షన్స్ ఆఫ్ జలసీ invokes generational curse. If you have the Spirit of God, may you understand it. Many of you to tap into this gift and teach it to the generation. ఇప్పుడు నీకు అవతల నీకు ఏదో అన్యాయం చేశాడు, నువ్వు పగ తీర్చుకోవాలి. నువ్వు కనుక పగ తీర్చుకోవడానికి నువ్వు ఏదైనా చేసావనుకోండి, క్షమించడానికి బదులు ఒక పితరుల శాపాన్ని విడుదల చేస్తావు. ఏం చెయ్యాలి అని దేవుడే మళ్ళీ చెప్తాడు, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని. దావీదు చెప్తాడు, ఇదిగో తెగులు వచ్చేసింది, ఆ ఓర్నాన్న కళ్ళెం వద్దరికి వెళ్ళి ఏమేవ్వాలన్నాడు? బలి. గాడ్ విల్ టెల్ యూ డూ దట్. సడన్ గా దేవుడు మార్చేయడండి ఎవరినైనా. ఇప్పుడు సౌల్ని సడన్ గా దేవుడు రాజ్యం పీకేయలే, దావీదుని సడన్ గా క్షమించేయలే. దావీదు హృదయం తెలుసు. సౌలు రాజు అయినప్పటి నుంచి దేవుడు పట్టించుకోవట్లేదు, ఆరాధన లేదు, దేవుని మందిరం గురించి ఆలోచన లేదు, దేవుడికి ఏమన్నా చేయాలని లేదు. చూశాడు దేవుడు అలాగ 10-15 సంవత్సరాలు. అస్సలు లాస్ట్కి ఎంత పొగరు పెరిగిపోయిందంటే, యాజకుడు చేయాల్సిన పని ఎవరు చేశారు? హృదయం అంతా మారిపోయింది. అప్పుడు దేవుడు కట్ చేశాడు. దావీదు ఎప్పుడు హృదయము నిలకడగా ఉండేది, పొరపాటున కొంచెం వీక్గా ఉండడం వల్ల పడ్డాడు కనుక దేవుడు మళ్ళీ సెట్ చేసి హృదయానుసారుడిగా చేసేసాడు. థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దాట్. గాడ్ ఈజ్ వెరీ పేషెంట్. సడన్ గా జరగవు ఆపదలు. లాంగ్ టర్మ్ దేవుడు మాట్లాడి వెనకపోతే అప్పుడు జరుగుతాయి అలాగా. సో యూ షుడ్ బి కేర్ఫుల్. వెంజన్స్ ఈజ్ డేంజరస్. అవతల వాళ్ళు నిన్ను దుమ్మెంత పోసారు, తిట్టేశారు, ఏమన్నా చేశారు, తీర్చుకోక పగ. బీ కేర్ఫుల్. వాడు చిన్నోడవని పెద్దోడవని సాధ్యమైనంత వరకు డిఫెండ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో. యువర్ ఫియర్ has made you receive more from God and now it is overflowing. My cup runneth over. You getting me now? ఒకసారి మనం వీక్ వాళ్ళని చూసి సింపతి చూపిస్తాం. ఆ బలహీనతే వారు దేవుడి నుంచి ఎక్కువ పొందుకోవడం చూసి ఈ ధైర్యం ఉన్నవాడు ఆ కప్పుని పోయి దాంట్లో నుంచి తాగాల్సి వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు చేసేది జీరో కూడా ఉండదేమో.
1+1 దేవుడు చేసేది 1000 దాకా పోతుంది. నువ్వు పక్క తీర్చుకోపోతే చాలా డేంజరస్ నీ దేవుడిని ఇన్వాల్వ్ చేస్తే. అందుకే మాటకు మాట సమాధానం ఇవ్వకండి. గాడ్ ఈజ్ ఎ గాడ్. అందుకే మన దేవుడు, మీరు సడన్గా, అందుకే మీరు మ్యాచెస్ చూస్తున్నప్పుడు, స్టేటస్ చూస్తున్నప్పుడు చూడొద్దు. దేవుడు హృదయ అంతరంద్రములను చూచు దేవుడు ఒక్కొక్కసారి తన గొప్ప పనులు చేయడానికి బలహీనమైన వాడిని ఎన్నుకుంటాడంట, పనికిరాని వాడిని ఎన్నుకుంటాడంట. అవర్ గాడ్ ఈజ్ డిఫరెంట్ గాడ్. ఎందుకంటే గాడ్ డస్ నథింగ్ బట్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు హిస్ ప్రాఫిట్స్. హోలీనెస్, దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. పరిశుద్ధత అని అందరూ, యూ కెనాట్ ఫర్గెట్ ద కోవెనెంట్. ఉమెన్ ఆర్ మెన్, ఎప్పుడైతే ఎవరైనా నిబంధన మర్చిపోతారో, అందుకే నిబంధన చాలా ముఖ్యమైనది. నిబంధన అనండి, సామెతలు 2:10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చూడండి, నువ్వు జ్ఞానం పొందుకుంటే ఆటోమేటిక్గా ఆ మూర్ఖుడిని దగ్గరికి రాడంట. మనం చూసి భయపడతాం, టీవీలో అలా జరిగింది, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, అందరికీ జరిగింది. నువ్వు ఈ వాక్యం చదువుతున్నావు కాబట్టి నీకు జరగకూడదనే దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. సో ఇఫ్ యూ రీడ్ ద వర్డ్, ఎ ప్రొటెక్షన్ ఏంజల్ విల్ ప్రొటెక్ట్ యూ. ఈ జ్ఞానం పొందుకున్నందుకు నీకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. సంబడి సే ఐఎమ్ ప్రొటెక్టెడ్. కొంతమంది చెప్పండి, నేను రక్షణ కవచం కింద ఉన్నాను అనండి. యు ఆర్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్ బై రీడింగ్ ద వర్డ్. You are protected. అట్టివారు చీకటి త్రోవలలో నడవాలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు, కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎవరికైతే జ్ఞానము లేదో వారి పరిస్థితి ఇలా ఉంటదంట. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారి కుటిల వర్తనలు, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించు. జార స్త్రీ, స్ట్రేంజ్ ఉమెన్ అంటే నీ భార్య కాదు ఆమె. షీ ఈస్ నాట్ యువర్ వైఫ్. జార స్త్రీ నుంచి నిన్ను కాపాడుతుందంట. వెన్ యూ హ్యావ్ విజ్డమ్. స్త్రీలకేమో నీ భర్త కాదు, అతని నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. రీడింగ్ బైబిల్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎ స్ట్రేంజ్ మ్యాన్ అండ్ ఎ స్ట్రేంజ్ ఉమెన్. రీడింగ్ వర్డ్ గెట్ ఆబ్లిగేటెడ్. తన యవన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచి. అట్టి స్త్రీ తన యవన కాల ప్రియుని విడిచేస్తుందంట. బ్రేకప్, డివోర్స్. ఎందుకు? మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మ్యారేజ్కు ముందు అఫైర్ ఉంది కాబట్టి ఆ మ్యారేజ్ బ్రేకప్ అవుతుంది. ఇది రిపీట్ అవుతుంది మళ్ళీ పిల్లలకి. తన యవ్వన కాల ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధనను షీ ఫర్గెట్స్. నౌ లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు నువ్వు ఎవరితోనో రిలేషన్షిప్లో ఉన్నావు అనుకోండి, నోబడీ ఈజ్ ఎ విట్నెస్. నువ్వు ఎవరితోనో ప్రేమిస్తున్నావు, వాళ్ళతో సహవాస రిలేషన్షిప్ విట్నెస్ ఉండరు. కానీ నువ్వు వివాహం జరిగింది అనుకోండి, నీకు ఒకరు విట్నెస్ ఉంటారు. ఎవరో తెలుసా? యు నో దెర్ ఈస్ సంబడి హూ వాంట్ టు బి ఎ విట్నెస్. మలాకి 2:14. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు ఎవరంట? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎవరో ఇద్దరు వచ్చి విట్నెస్ పెడతారు. లైట్ తీసుకో, వాళ్ళు మోసం చేయడం ఏముంది? అత్తమామలు మోసం చేయడం, భార్యను మోసం చేయడం లైట్. కానీ ఇక్కడ ఏంటి? నీ భార్య పక్షముగా ఎవరంట? యెహోవా ఈస్ గోయింగ్ టు బి ద విట్నెస్. నీకు ఆయనకు నువ్వు ఏక శరీరం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయనే పెట్టాడు, ఆయనే సాక్షి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. యు సీ దట్ నౌ. ఇఫ్ హి ఇస్ నాట్ గోయింగ్ టు బి యువర్ హస్బెండ్, నో రిలేషన్షిప్. ఈ నిబంధనను మర్చిపోతాదంట కొంతమంది స్త్రీలు. పురుషులు మర్చిపోతారంట ఈ నిబంధనని. సో దేవుడు సాక్షిగా ఉండే సంబంధంలోకి ఎంటర్ అవ్వాలా, సాక్షిగా లేని సంబంధంలోకి ఎంటర్ అవ్వాలా? దిస్ ఈస్ హారబుల్. డోంట్ ఎంటర్ ఇన్ టు దట్ రిలేషన్షిప్ వేర్ మ్యారేజ్. ఎందుకు వివాహం ఘనమైంది? ఎవరు సాక్షి ఉంటారంట? అందుకే వివాహం ఘనమైంది. గాడ్ ఈజ్ ఎ విట్నెస్. So you need to be holy. Don't forget this covenant. I'm telling you, these are dangerous. Proverbs chapter 2 and 17. Yeah. అట్టి స్త్రీ తన యవ్వన కాల ప్రియుని విడిచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. ఎక్కడికి వెళ్తాదంట దాని ఇల్లు? డెత్. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. లైట్ తీసుకున్నాను కదా, ఏదో సినిమాల్లో అక్కడ చూసి అలాగా, నేను ఏదో అలాగా ఏదో లైట్గా ఏదో అనుకున్నాను, కానీ అది మృత్యువునొద్దకు దారి తీయును. అది నడుచు త్రోవలు ఎక్కడికి పోతుందంట? ప్రేతలు. దిస్ ఇస్ డేంజరస్. 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడు. ఎంజాయ్మెంట్. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. అంటే వాడికి బుద్ధి అనేది సున్నా. అంటే ఏంటి? జీరో, నాలెడ్జ్ లేదు. ఆ కార్యము చేయవాడు ఏం కోరుకుంటున్నాడంట? స్వనాశనం. అంటే బాగానే ఉండదు, ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. బట్ హూసో కమిటెడ్ అడల్టరీ విత్ ఎ వుమెన్ లాకెత్ అండర్స్టాండింగ్, హీ దట్ డత్ ఇట్ డిస్ట్రాయిడ్ హిస్ ఓన్ సోల్. అంటే సోల్ అంటే ఇంకా పరలోక రాజ్యంకి వెళ్లకుండా నరకానికి వెళ్ళడానికి అయిపోతుంది. అంటే మనసాక్షి పాడైపోతుందంట. డిస్ట్రాయింగ్ నాట్ ద బాడీ. శరీరం పోతే మళ్ళీ దేవుడు బిల్డ్ చేయగలడు. సోల్.
అందుకే దేవుడు హోలీ స్పిరిట్ ఇచ్చాడు. హోలీ స్పిరిట్ విల్ రిపేర్ ద సోల్. సోల్ని నువ్వే రిపేర్ చేసుకోవాలి. దిస్ ఇస్ డేంజరస్. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపో. ఎన్నటికీ పోదంట అపకీర్తి. ఏదో ఏరియాలో నీకు తెలియదు ఎందుకు వచ్చింది, నాకు అవమానం ఎందుకు వచ్చింది. దీస్ ఆర్ డేంజరస్ థింగ్స్. సామెతలు 7:25. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము. జార స్త్రీ అవ్వచ్చు, జార పురుషుడు. జార స్త్రీ అనండి, జార పురుషుడు అనండి, అంటే పరస్త్రీ పరపురుషుడు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. గాయాలు జరుగుతాయి, చంపేస్తుందంట. దాని ఇల్లు పాతాళమునకు పోవు ఎక్కడ మార్గము. పోతుందంట దాని ఇల్లు? పాతాళమునకు పోవును. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. They are going to chambers of death. It is hell. You are playing with hell and death. They are beautiful women, beautiful men. What is understanding? The Holy Spirit revealing to you is understanding. పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరచడాన్ని ఏమంటారు? Understanding. Understanding cannot be get by just reading the book. నేను వెళ్ళి మీకు ఎవరిని పంపిస్తాను? అతడు మిమ్మును. That is understanding. The Holy Spirit will explain to you the problem, why it came. ఎందుకు వచ్చింది సమస్య, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ తప్పు చేస్తే వచ్చింది, ఎలా బయటికి రాగలవు. You cannot use your logical mind. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. విజ్డమ్, బిగినింగ్. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండుట బిగినింగ్ అంటే ఆరంభము. వాట్ ఈజ్ అండర్స్టాండింగ్? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఏ దేవుడి గురించి తెలుసుకోవడము? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్, ఇందులో 3 ఉన్నాయి: విజ్డమ్, నాలెడ్జ్. సో దేవుణ్ణి తెలుసుకోవడం విజ్డమ్, ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకోవడము, ఆయన పరిశుద్ధుడు అనేది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అండర్స్టాండింగ్ అంటారు. డిడ్ సంబడి గెట్ దిస్? The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of holy is, అంటే ఫైనల్గా పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైన పాయింట్. నువ్వు ధనికుడు బాబు, భేదవాడు బాబు, తెలివైనడు బాబు, అదో గాడ్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెంట్. అమాంగ్ ఆల్ ద గెటింగ్, గెట్ హోలీనెస్. యూ వాంట్ టు బి రిచ్ ఆర్ హోలీ? ఏది కోరుకుంటావు? హోలీ. రిచెస్, ఎవర్ లాస్టింగ్ రిచెస్ విల్ ఫాలో యూ. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ. ఇందులో 3 ఉన్నాయి: విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, హోలీ. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే జ్ఞానము. అన్నిటికంట ఉన్నతమైన జ్ఞానము. మే దిస్ ఇయర్ యు బిగిన్ విత్ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్స్. లెట్ హోలీనెస్ టేక్ ఓవర్ యువర్ సోల్, బాడీ అండ్ స్పిరిట్ ఫ్రమ్ టుడే. చాలా మంది బాధపడుతున్నారు, అరే పప్పులో కాలేసేసానండి. దేవుడు నిన్ను క్షమించును గాక. మే గాడ్ గివ్ యూ విజ్డమ్. యు ఆర్ ఫ్రెష్ అండ్ వైట్ లైక్ ఎ స్నో టుడే. బట్ ఆల్ ద యంగ్ పీపుల్ టుడే, బీ కేర్ఫుల్. టీనేజర్స్, ఇఫ్ యు ఆర్ 12, 13, be careful. Parents, teach this to your kids. Among all the getting, get understanding. So what is important? Among all the getting, get holiness. ఎందుకు? ఒకవేళ అంతా పోగొట్టుకొని నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, పోయింది 7 రెట్లు తిరిగి వస్తుంది. నజరేయుడైన యేసయ్య, బ్లెస్ దీస్ హ్యాండ్స్. నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ జ్ఞానం మేము నీ పేరు ధరించుకున్నాము, నీ వాక్యాన్ని వింటున్నామయ్యా. మేము నీ ప్రజలము కాబట్టి మా హస్తాలను ఆశీర్వదించండి. గివ్ దెమ్, మేక్ దెమ్, బ్లెస్ దెమ్. నువ్వు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చావు. నీ జ్ఞానం ఇచ్చి డబ్బు ఇవ్వకపోతే నీ జ్ఞానం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళదు. రాణులు రారు, రాజులు రారు, ఎవరు తెలుసుకోరు. అందుకని సొలొమోనుకి నువ్వు ధనము కూడా ఇచ్చావయ్యా. ఇదిగో ఎంతమంది యవ్వనులు, వారికి విశ్వాసాన్ని ఇచ్చావు, చదువుని ఇచ్చావు. లార్డ్ బ్లెస్ దేర్ హ్యాండ్స్, లెట్ దెమ్ బి హోలీ, బ్లెస్ దేర్ హ్యాండ్స్, ప్రాస్పర్ దెమ్ అబండెంట్లీ. అనేక మంది స్త్రీలు ఉన్నారయ్యా, వారిని కూడా ఆశీర్వదించండి. సో దట్ దే విల్ చూస్, మేక్ ద ఉమెన్ వెరీ రిచ్ మై లార్డ్, సో దట్ దే కెన్ choose a right man, a faith man. Bless the young girls, bless their education, heal them and bless them, prosper them. వృద్ధుల హస్తాలను ఆశీర్వదించండి, వారి మనవలను ఆశీర్వదించడానికి. heal their hands. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ హస్తమంత మేఘము మీరు చూచుదురు గాక, చాలా మందిలో నెరవేరును గాక.